ఈ సినిమా డైరెక్ట్ చేసిన టైం మీ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్సెస్ కొద్దిగా డీటెయిల్గా చెప్పాలి. ప్రతి ఒక్కరితో, యాక్ట్రెసెస్తో ఎట్లా ఉండే, యాక్టర్స్తో ఎట్లా ఉండే, ఎవరైనా మిమ్మల్ని సతాయించారా, అందరూ కోఆపరేట్ చేశారా, ఎవరైనా లేట్గా వచ్చారా, ఎవరైనా చాలా ప్రాబ్లమ్ చేశారా, ఫస్ట్ అన్నీ గాసిప్స్ చెప్పాలి, తర్వాత నార్మల్ అన్నీ చెప్పాలి మీరు మాకు. బట్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు టెల్ దట్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరున్నారు, దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ జీవికే. తను నాకు 10 years నుంచి ఫ్రెండ్. బాబీ గారని పిలుస్తాము, వెంకట్ కృష్ణ గారని పిలుస్తాము. వెరీ డైనామిక్ పర్సన్, వెరీ గుడ్ రైటర్ అండ్ వెరీ నాలెడ్జబుల్ రైటర్ అనమాట. అండ్ ఈ ప్రోమో చూసేసరికి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక డైరెక్టర్గా మీకు ఒక చాలా పెద్ద బ్రేక్, మీరు ఎట్లా అనుకున్నారో దట్ అంతా మీరు అచీవ్ చేయాలి తెలుగు ఇండస్ట్రీలో, ఈ ఒక మూవీతో ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. బికాజ్ ఈ పర్టిక్యులర్ ప్రోమోలో మా అందరికి ఒక వైబ్ వచ్చింది, ఒక షాకింగ్, ఒక చాలా బాగుంది ట్రైలర్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర చాలా మంచిగా మీరు యాక్ట్ చేయించారు. అండ్ మీకు ఈ సినిమా నుంచి చాలా మంచిది అవుతుంది ఇప్పటి నుంచి. అండ్ ఒక పెద్ద డైరెక్టర్గా మీరు తెలుగు ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఐ నో మీరు ఎంత హార్డ్ వర్కింగ్ అనేసి నాకు తెలుసు. తను ఎంత హార్డ్ వర్కింగ్ అంటే తనకి మ్యారేజ్లో ఇంట్రెస్ట్ ఉండదు, తనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. హీఈస్ మ్యారీడ్ టు సినిమా, హీఈస్ కంప్లీట్లీ మ్యారీడ్ టు సినిమా. ఒక్క సినిమా ఫినిష్ కాలేదు, ఇంకా నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాను సంజన నీ ఫోన్ వస్తుంది నాకు. లాస్ట్ టైం ఈ సినిమా అయ్యేసరికి ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ బేబీ, అందుకే నా రోల్ పోయింది. సో దిస్ ఇస్ ద ట్రూత్, రైట్? అండ్ ఐ ఫీల్ రియలీ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఫిల్మ్లో చేద్దాం. కానీ ఒక్క సినిమా ఫినిష్ కూడా కాలేదు, లాస్ట్ షెడ్యూల్లో ఉంటారు, నెక్స్ట్ మూవీ ఏం చేయాలనేసి థాట్ ప్రాసెస్లో ఉంటారు. హీఈస్ లిటరలీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ద ప్యాషన్ ఆఫ్ ఫిల్మ్స్. ఇట్లాంటి డైరెక్టర్ నిజంగా ఐ ఫ్యాన్ హిమ్ అలాట్. అండ్ మీరు నిజంగా ఈ సినిమాతో యూఆర్ గోయింగ్ టు అచీవ్ గ్రేట్ హైట్స్ అని నేను మీకోసం కోరుకుంటాను. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలు, పెద్ద మనసున్న వాళ్ళు, పెద్ద స్థాయిన వాళ్ళు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా పెద్దవారు పూజ్యులు అయిన పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న మురళీమోహన్ గారు వచ్చారు, మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ప్రీవియస్గా టీజర్ కూడా ఆయన చేతుల మీదుగానే రిలీజ్ చేశాం. నిజంగా చెప్పాలంటే ఆయన లెజెండరీ యాక్టర్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, పారిశ్రామికవేత్తగా సోషల్ అవేర్నెస్తో ఎన్నో అచీవ్మెంట్ చేసిన పెద్ద ఆయన. కానీ చాలా ఓపిక్గా మేము పిలవగానే, మా ప్రొడ్యూసర్ పిలవగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాకు ఒక మంచి విషెస్ ఇచ్చి వెళ్ళారు. కొంచెం సమయం పరంగానే కొంచెం ముందుకు వెళ్ళవలసి వచ్చింది. మురళీమోహన్ గారికి ముందుగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. అండ్ ఇక్కడికి వచ్చిన మా హీరో అశ్విన్ బాబు గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను బిజీ షెడ్యూల్ కూడా పిలవగానే, హరీష్ పిలవగానే వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రఘుబాబు గారికి థ్యాంక్ యూ సార్. ఎన్నో సినిమాలు మీ కామెడీ చూసి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. మీతో పాటు ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సురేఖవాణి గారు, మా సనా గారు, మా ప్రియ గారు, అంటే వాళ్ళతో చూస్తుంటే ఏదో ఇక్కడ ఒక పెళ్ళికి వచ్చినట్టు, ఏదో ఒక పేరెంట్ అని మేము కూడా వచ్చామన్నట్టుంది. నిజంగా ఎక్కడ ఇది సినిమా ఫంక్షన్లా లేదు. ఇందాక చెప్పారు ఇది ఒక సక్సెస్ మీట్ అన్నట్టు. డెఫినెట్గా అండి, మళ్ళీ మనమే కలవాలి, మళ్ళీ మీరు నాకు పొగడాలి, అది మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ. నిజంగా మీ మంచి మనసుతో సుప్రియని మీరు తీసుకునే కేరింగ్ ఎలా ఉందో, ఈ సినిమాని కూడా మీరు సుప్రియలాగే చూసుకున్నారు. దానికి నిజంగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, మా ప్రభు గారు ప్రతి విషయంలో మాకు వెన్నంటే ఉంటారు. మా నిర్మాతకు ఆయన ఒక పెద్దన్న మాదిరిగా, నిజంగా చెప్పాలి రాజశేఖర్ గారి కేవీపీ గారిలాగా మా శివగారికి ప్రతి విషయంలో ఆయన వెన్నట్టు ఉండి ఎంకరేజ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా పెద్దవాళ్ళందరూ, నేను ఎవరు మర్చిపోయినా దయచేసి తప్పుగా అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడాను. ఇక ఈ సినిమాకి వచ్చి యాక్ట్ చేసిన మా క్యాస్టింగ్ అండ్ క్రూ, ముఖ్యంగా మా ఎస్తర్ గారు అండ్ ధన్య బాలకృష్ణ గారు అండ్ మా సుప్రీత గారు అండ్ మా సురేష్ భయ్య, ఇలా ప్రతి ఒక్కరి గురించి నేను చాలా చెప్పాలి. ముఖ్యంగా మా శంకర్ గారి గురించి, ఇలా మా హరీష్ గారి గురించి, ఒకరి గురించి చాలా చెప్పాలి. బట్ లేకుండా బోర్ లేకుండా కొంచెం క్రిస్పీగానే చెప్తాను. సహజంగా ఒక సినిమాని ఒక థాట్ ఏదో వస్తుంది, ఏదో రాస్తాము, చెప్తాము, దాన్ని పేపర్ పెట్టినప్పుడు ఒకలా ఉంటుంది, స్క్రీన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఒకలా ఉంటుంది, ప్రెజెంటేషన్కి వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. ఇన్ని పరిధిలో మార్పుల్ని
అర్థం చేసుకొని దాన్ని ఎంటైర్ టీంతో కన్విన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళే ప్రాసెస్లో ఎన్నో హర్డల్స్ వస్తాయి ప్రతి డైరెక్టర్కి కూడా. కానీ దానికి ముఖ్యంగా అలాంటి ఒక డైరెక్టర్ జర్నీలో కీలకం మూల విరాట్ అయిన వ్యక్తి నిర్మాత. అలా మాకు మా కంపెనీ యొక్క మెయిన్ మూల విరాట్లైన ఆర్ వెంకటేశ్వర గారు, గంట శ్రీనివాస్ గారు, ఆయన వినాలే, గంట శ్రీనివాస్ గారు కోసం చెప్తున్నా సార్, అది మళ్ళీ చెప్తారు. సో అలా ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదని. అంటే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన అనేక మంది నిర్మాతలకి రకరకాల యావిగేషన్స్ ఉంటాయి. కొంతమందికి పబ్లిష్ చేయించి, కొంతమందికి ఏదో ఒక ఇంట్రెస్ట్తో వస్తారు. కానీ సినిమాగా చూస్తూ ప్యాషన్గా అంత ప్రొఫెషనల్గా చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అలా నిజంగా నేను చెప్పాలంటే మీరు ఒకే ఒక రోజు షూటింగ్కి వచ్చారు, ఐ గెస్ ఓన్లీ 1 డే అనుకుంటాను. అది కూడా అందులో మీ చిన్న క్యారెక్టర్ ఉంది, ఏదో పోలీస్ ఆఫీసర్ రోల్ అండి వచ్చారు, అలా వచ్చే తప్ప యా ఏ రోజు షూటింగ్ రాలేదు, ఏ రోజు ఇప్పటి వరకు ఏ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఏ విషయాన్ని తను మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ యొక్క ఇంటర్ఫరెన్స్ కానీ ఇవ్వకుండా అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత కంఫర్ట్ ఇచ్చారు. అలా ఇవ్వబట్టే మేము ఇంత బెటర్ పెర్ఫార్మెన్స్ చేసామని ఈరోజు ట్రైలర్ చూసిన పెద్దలందరూ కానీ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ కానీ చెప్తున్నారంటే దానికి కారణం మీరు ఇచ్చే కంఫర్ట్, మీరు ఇచ్చే లిబర్టీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా అర్థం చేసుకొని ఫిల్మ్ మేకరే ప్రొడ్యూస్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ కల్చర్, ఈ కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది. అలా ప్రతి నిర్మాతలు కూడా ఒక ఫిల్మ్ మేకర్ ఉండాలనుకుంటాను నేను. అలాంటి మంచి బెస్ట్ ఫిల్మ్ మేకర్సే మా వెంకటేశ్వర గారు, మా శంకర్ గారు. ఇక్కడ నేను శంకర్ గారి కోసం చెప్తున్నప్పుడు ఆయన ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అయినప్పటికీ ఆయన ఏ రోజు ప్రొడక్షన్ హౌస్ కోసం కానీ ప్రొడక్షన్ కంపెనీ యొక్క ఫంక్షనింగ్ కోసం కానీ ఆయన ఏ రోజు ఇన్వాల్వ్ కాకుండా కేవలం యాక్టర్గానే బిహేవ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం కథ ఒక్కసారి మేము అనుకున్నాం, జస్ట్ మీరు ఎప్పుడు యూఎస్ వెళ్తున్న ముందులో అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ కథ కోసం కానీ ఆ డ్రైవ్ ఎలా నడుస్తుంది సినిమా కోసం కానీ ఏ రోజు మళ్ళీ ఎక్కడ ఇంటర్ఫీర్ కావాలా, అంత కంఫర్ట్ ఇచ్చారు. అలా ఇవ్వబట్టే మేము కూడా ఆయన క్యారెక్టరేషన్ ఏ ప్లాన్ చేసుకొని వచ్చామో అదే ఆయన చిన్నపిల్లోడు బుక్ చదువుతున్నట్టుగా ప్రతిరోజు స్క్రిప్ట్ ఫాలో చేస్తూ డైరెక్టర్ ఏం చెప్తున్నారో, ఏ విజన్ కావాలో ఆ అవుట్పుట్ ఇవ్వడానికి ఆయన ఎఫర్ట్ పెట్టారు తప్ప ఇంకే రకమైన ఇంటర్ఫీరెన్స్ ఇవ్వకుండా చూశారు. దానికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక మంచి కంపెనీ ఉంటేనే మంచి టెక్నీషియన్స్ బయటకు వస్తారు, మంచి యాక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కానీ బయటకు వస్తారు. అలా రావాలంటే దానికి ఫస్ట్ ఆక్సిజన్ ఎవరు అంటే డబ్బు పెట్టే నిర్మాత బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటేనే ఇండస్ట్రీని బేస్ చేసుకున్న టెక్నీషియన్స్, మీడియా పీపుల్, ఆర్టిస్టులు కానీ డిఫరెంట్ కల్చర్లో డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉంటున్న అనేక క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళందరూ బాగుండాలంటే ఫస్ట్ కావాల్సింది నిర్మాత హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండాలంటే అంత మంచి మనసున్న నిర్మాత మాకు దొరకడం నిజంగా అది ప్యూర్లీ గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ శంకరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక నా ఆర్టిస్టుల కోసం చెప్పుకోవడం నాకు కనీస బాధ్యత. నా టెక్నికల్ క్రూ కోసం కూడా నేను చెప్పుకొని తీరాలి. అది కొంచెం ఎవరికైనా బోర్ అనిపించింది దయచేసి బోర్ ఫీల్ అవద్దే, ఓకే. ముఖ్యంగా నాకు ఇస్త్రీ గారి ఫస్ట్ క్యారెక్టర్ కోసం సినాప్సిస్ పంపిస్తే ఆమెకేం అర్థం కాలేదు. దెయ్యం సినిమా అనగానే అందరూ కామన్గా ఉండేది దెయ్యానికి ఒక పెయింట్ వేస్తాం, డార్క్లో ఉంటాం, హెయిర్ అంతా లూజ్గా వదిలేస్తాం, ఆమె భయపడుతుంటుంది, మేమందరం భయపడుతుంటాం, పారిపోతుంటాం. ఇదే ట్రెండ్లో వెళ్తాయి దెయ్యం సినిమాలు, వద్దులే జీవి గారు అని ఆయన చెప్పారు. కానీ ఒకసారి ఆమె షూట్లో కలిసినప్పుడు డీటెయిల్గా నేను స్క్రిప్ట్ అంతా నేరేట్ చేసి ఇలా ఉంటుంది మన గ్రాఫ్, ఇది మన సినిమా యొక్క రూట్ మ్యాప్ అని చెప్పిన తర్వాత ఆ రోజు విన్న ఆమె ఈ రోజు వరకు కూడా సినిమా ఆమె చూడలేదు, కానీ సినిమా మొత్తం ఆమె తెలుసు, అంతగా ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ అండి, నిజంగా మీ డెడికేషన్ కానీ మీ యొక్క ఆ టైం సెన్స్, ఆ పంక్చువాలిటీ, ఆ డిసిప్లైన్, థ్యాంక్ యూ సో మచ్. మీ మేకప్ కోసం మీరు ఏదైతే మేము గ్రాఫ్ డిజైన్ చేశామో అది మా ఏడీలు కానీ ఎక్కడైనా మిస్ అయినా మీరు ఫాలో చేశారు. కంటిన్యూటీ కానీ ఆ లుక్ విషయంలో కానీ మీరు కేర్ తీసుకొని అంత సిన్సియర్ ఫాలో చేశారు. అలా చేయబట్టే మీ లుక్ అంత బెటర్గా వచ్చింది మేము నమ్ముతున్నాం. అందులో ప్రథమ క్రెడిట్ మీదే. సో అంటే మేకప్ డిపార్ట్మెంట్ చేసింది, బట్ మీరే ఎక్కువ. థ్యాంక్ యూ ఇస్త్రీ గారు. అలాగే ధన్య గారు ఇస్త్రీ గారు ఇద్దరు కూడా తెలుగు స్పీకర్స్ కారు, కానీ తెలుగు భాష నేర్చుకోవటం, ఆ భాష మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం అండ్ గ్రిప్ తీసుకోవడం అంత ఈజీ థింగ్ కాదు. డబ్బింగ్ కూడా మీరే చెప్పారు. అంటే ఎంత ప్యాషన్ ఉంటే తెలుగుని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ భాష యొక్క అర్థాన్ని, పదజాలాన్ని, భావజాలాన్ని అర్థం చేసుకొని అంతగా ఫాలో అయ్యారంటే నిజంగా బోత్ పీపుల్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధన్య గారు ఇప్పుడు నేను ఒక రోజు ఫోన్ చేసి చెప్పాను, ఈ రోజు వరకు ఆమె మొబైల్ సెట్లో తీసుకురాలా. అది నిజంగా ఎలా పాసిబుల్ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆక్సిజన్ ఎంత అవసరమో మొబైల్ కూడా అంతే అవసరం. ఇప్పుడు కూడా ఈ సెట్లో చాలామంది మొబైల్స్ వాడుతూ ఉంటారు.
అంటే పర్పస్ అలా వచ్చింది. కానీ మీరు ఎక్కడ మొబైల్ తీసుకురాలేదు. ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని రోజులు కూడా మొబైల్ని అవాయిడ్ చేసి ఫోకస్డ్గా మీ సినిమా ఏం చెప్తుందో, డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడో దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టారు. నిజంగా అది మీ ఎఫర్ట్కి, మీ డెడికేషన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి క్యాస్టింగ్ సపోర్ట్ ఉంటేనే, ఇందాక రఘుబాబు అన్నగారు చెప్పారు బాగా చేశారు జీవి గారు అని. అంటే అది నేను చెయ్యాలి అంటే నేను ఏదైతే ఆబ్జెక్ట్ అనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ నుంచి కూడా నాకు అంతే సపోర్ట్, అంతే ఎంకరేజ్మెంట్ రావాలి. సో అలా ఇచ్చినందుకే నేను ఆ మాత్రం లీడ్ ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుప్రీత, ఇక సుప్రీత గారి గురించి చెప్పాలంటే నేను అనుకున్నాను ఒక యాక్ట్రెస్ డాటర్ కదా, ఇండస్ట్రీ నుంచి ఆమె స్క్రిప్ట్లో పుట్టి కెమెరాలతో పెరిగి సౌండ్తో అలిగి ఇలా రకరకాలుగా వేరే విహారం చేస్తుంటారు కదా, కొంచెం ఏమైనా డిస్ట్రాంగ్గా ఉండడం, యాటిట్యూడ్ చూపించడం, కొంచెం యూగేష్గా ఉండడం ఉంటుందేమో అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను బహుశా నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టలేదు, కానీ తన ఇంట్లో ఎలా ఉంటుందో ఈ స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటుంది తనకి. ఆ విషయం తనే చెప్పింది. తను ఎలా అలుగుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా స్పందిస్తుంది అనేది ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉందో తను అలాగే బిహేవ్ చేసింది. అంటే ఆ క్యారెక్టరేషన్ అంతగా పట్టుకొని ఓన్ చేసుకోబట్టే, అంతగా ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ చేయబట్టే ఎక్కడ మాకు క్యారెక్టర్ కనిపించింది, కానీ సుప్రీత ఎక్కడ కనిపించలేదు. బ్యూటిఫుల్గా చేశాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నేను సుప్రీత గారి కోసం చెప్తున్నప్పుడు సురేఖ వాణి గారి కోసం చెప్పాలి. ఆమె ఒకసారి సెట్కి వచ్చారు అంతే. నాకు ఒకసారి కాల్ చేశారు. కాల్ చేసి కూడా ఏం చెప్పారంటే, కామన్గా ప్యాంపర్ చేయమని, మా బేబీ ఎలా ఉంటుంది ఇలాంటి ఎక్కడ షో ఆఫ్ చేయాల. ఆమె కొంచెం బద్ధకం ఉన్నా మీరు కాస్త స్ట్రిక్ట్గా ఉండండి, మీరు ఏ విషయాలు ఫీల్ అవ్వద్దు, క్లారిటీ మీరు ఏమనుకుంటారో చెప్పండి అని చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ ప్రొఫెషనల్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలా మీరు ప్రొఫెషనల్గా మీరు ఆ అమ్మాయిని అంతగా పెంచబట్టే, అంత కేర్ తీసుకోబట్టే తను కూడా అంతే ప్రొఫెషనల్గా ఉంది. అలా ఉండబట్టే మేము అంత అవుట్పుట్ రావడానికి తను అంత మెయిన్ క్యారెక్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా శంకర్ గారు, ఇక్కడ ఒక 4-5 క్యారెక్టర్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ బిహేవియర్స్ రాస్తున్నప్పుడు నేను ఫస్ట్ శంకర్ గారికి ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఆ గ్రాఫ్ అంతా ఆయన అందుకొని ఈ రోజు వరకు కూడా ఆయన అదే క్యారెక్టర్లో ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఏం చెప్తుందో, ఏ మూడ్ ఉందో అదే మూడ్లో మెయింటైన్ చేశారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఒక సీన్లో గుర్తుండొచ్చు ధన్య గారు, మీరు మనకు ఏదో క్లైమాక్స్ చేస్తున్నాం మీ కాంబినేషన్లో, అది ఏడుస్తూ ఆయన చెప్పాలి. ఆ రోజు పొద్దున్న నుంచి ఆయన డల్గా ఉన్నారు. నాకు మా జేపీ గారికి అందరికీ టెన్షన్, అంటే బహుశా ఏమైనా సెటిల్ అయిన డిస్టర్బెన్స్ జరిగిందా, ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, చాలా డల్గా అలా ఏడుపు మొక్కుతుంటే ఎప్పుడు నవ్వుతుండే వ్యక్తి, తర్వాత బాగా సెటిల్ వేస్తారు, బాగా కిండల్ చేస్తారు, చెడుగుడు ఆడుకుంటున్నారు. అలాంటి వ్యక్తి అంత డల్గా ఎందుకున్నారంటే ఆయన చెప్పారు, సాయంత్రం ఏడవాలి జీవి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్లో ఉన్నారని. అప్పుడు నేను చెప్పాను, సార్ సాయంత్రం ఏడిపోయామో కానీ ఇప్పుడు నుంచి మేము ఏడుస్తున్నాం సార్, ఎందుకున్నారు అలా, ఏం జరిగిందని. అంటే నాకు అప్పుడు అనిపించింది, అంత డెడికేషన్ ఉంటుందా, ఇంత సీరియస్నెస్ ఉంటుందా, అంటే మీరు అంత లవ్ చేయబట్టి ఆ క్యారెక్టర్ని, ఆ ఈశ్వర్ అనే క్యారెక్టర్నే పట్టుకొని ఫాలో అయ్యారు తప్ప ఎక్కడ శంకర్ బయట రాలేదు, ప్రొడ్యూసర్ బయట రాలేదు, డబ్బు బయట రాలేదు. అదే సో అలా మీరు ఆ సీరియస్నెస్ తీసుకోవడం, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకోవడం అనేది నిజంగా అది మీ యొక్క డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హరీష్ కూడా చాలా చెప్పొచ్చు, అన్నీ చెప్తే ల్యాగ్ అవుతుంది కనుక ఒకటే చెప్తాను. అంటే మిగతావన్నీ మేము పర్సనల్గా మాట్లాడుకుంటాం కనుక. హరీష్, నేను మధ్యప్రదేశ్లో షూట్ జరుగుతుంది, చాలా మండు టెండలు అక్కడ బాగా పేలిపోతుంది ఎండలు. ఆ టైంలో నాకు కారు ఒక యాక్సిడెంట్ జరగాలి, ఢీ కొట్టాలి కారు, అలాంటి ఒక షార్ట్ ప్లాన్ చేశా. ఆ టైంలో సడన్గా ప్లాన్ చేశాను, వేరే కారు దొరకలేదు, తన కారుని వాడాం. తనకు వచ్చి కాస్ట్లీ కారు, పాపం తనే డ్రైవ్ చేస్తున్నాడు, మండు టెండలు. అలాంటి టైంలో ఒక 2-3 టేకులు తీసా, కానీ ఎక్కడో చిన్న గ్యాప్ దొరుకుతుంది. అప్పటికి 100 స్పీడ్లో వెళ్తున్నాం, 2 కార్లు కూడా 100 స్పీడ్లో వచ్చి ఒక ఢీ కొట్టాలనుకున్నప్పుడు ఆ డాష్ కొట్టాలి, నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ దొరకట్లా. అప్పుడు మళ్ళీ ఒక లాస్ట్ షాట్కి 100 దాటేసే హరీష్ అని చెప్పా, నీకు ఓకేనా భయ్యా అన్నాడు. కార్ నీది భయ్యా అని చెప్పా. కార్ నాదైనా షార్ట్ నీకు కోసం అన్నాడు. ఓకేనా, వెళ్ళి కుమ్మేశాడు. కొత్త ఆ షాట్ నేను ఓకే చేశాను, ఆ తర్వాత వేరే విషయం. బట్ అంత డెడికేషన్, అంటే కారు పోతుందా లేకపోతే తనకేమైనా యాక్సిడెంట్ అయితే అవుతుందా అని ఏమీ ఆలోచించకుండా ఆ షాట్ బెటర్గా వచ్చిందని అడిగాడు. థ్యాంక్ యూ భయ్యా. నిజంగా అంటే అంత డెడికేషన్ ఉండాలా ఒక క్యారెక్టర్ కోసం. కారు డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే నీకేమైనా అవ్వచ్చు, ఏదైనా పట్టించుకోకుండా ఏం చేయాలనుకున్నావో చేస్తా చూడు, సూపర్. నిజంగా ఒక స్ట్రెంత్ ఉన్న హీరోగా, ఒక స్ట్రాంగ్ హీరోని చూడాలనుకుంటున్నాను. అప్పుడు డేట్లు ఇస్తే మళ్ళీ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సురేష్ భాయ్, ఇందులో ఎన్నో క్యారెక్టర్లను కామెడీ చేసి కుమ్మేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాం, కామెడీ తిరగదేస్తాడని తెలుసు.
సో కామెడీ కాకుండా ఏదైనా మంచి ఎమోషన్ వర్కౌట్ అవుద్దా అని ఆలోచించి ఒక అమీరాజ్ అని క్యారెక్టర్ రాసాం. అందులో అనేక ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ ఉంటుంది, టిపికల్ కామెడీ ఉంటుంది, అందులో ఒక పెయిన్ దాచుకొని తను క్యారీ చేయాలి. చెప్తే ఫస్ట్ ఒక్కసారి ఒక నేరేషన్ కూర్చున్నావు, జస్ట్ 10 నిమిషాలు అనుకుంటాను నాకు తెలిసి, ఒక 10 నిమిషాలు అంతే అయిపోయింది. ఆ తర్వాత నుంచి తను జీవిస్తూనే ఉన్నాడు. లాస్ట్లో షార్ట్ వచ్చింది, అందరికీ సెండ్ ఆఫ్ చేస్తూ ఒక జస్ట్ క్యాజువల్గా ఇలా చేయాలి చెప్తే అలా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు నేను చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన చేతి వేలుకు కూడా డ్యాన్స్ చేస్తాయి. అంటే ఆ వేలులో కూడా ఏదో పవర్ ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ నీ వేళ్ళు చూసాను భయ్యా, నిజం భయ్యా, పొగట్టేం కాదు. అంటే అంత బాగా యాక్ట్ చేసామంటే అమ్మిరాజ్ ఇక్కడ నుంచి వేల దాకా వచ్చాడు భయ్యా. సూపర్ నిజంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సురేష్ భాయ్. అలాగే మా నాగేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా నిజంగా పెద్ద ఆయన, ఎండల్లో కూడా ఏదో ఒక డెడ్ బాడీ క్యారెక్టర్ చేయాలంటే నిజంగా ఎవరు చెప్పాలి, డెడ్ బాడీ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ చేయాలంటే వాళ్ళు చేయరు. కానీ దాన్ని కూడా నిజంగా మీరు జీవించారంటే సూపర్ సార్. ఆ ఫోటో ఉంచుకోండి సార్, ఎప్పుడైనా మళ్ళీ సందర్భం అవసరం తీరవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక మా టెక్నికల్ కోసం చెప్పుకోవాలంటే మా ఫైట్ మాస్టర్, ఇక్కడ మేము 4 సాంగ్లు అనుకున్నాం. మాస్టర్ పిలిచి 4 సాంగ్లు ఉన్నాయని చెప్పాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ మీట్లో 3 సాంగ్లు అన్నా, ఇంకో మీట్లో 2 సాంగ్లు అన్నా, లాస్ట్లో షూటింగ్ దగ్గర వచ్చినప్పుడు ఒకే ఒక సాంగ్ అని చెప్పా. పైన డిసప్పాయింట్ అవ్వాలా. 4 సాంగ్లకి అదే ఎనర్జీ ఇచ్చాడు, 3కి అది ఇచ్చాడు, 2కి ఇచ్చాడు, 1కి అది ఇచ్చాడు. జస్ట్ సాంగ్లో కథ ప్రకారం వేరే డాన్సర్స్ ఉండకూడదు. ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్సే ఉండాలి. కానీ ఆ క్యారెక్టర్స్తో కూడా తక్కువ టైంలో అంత కలర్ఫుల్గా గ్రేస్ఫుల్గా తీసామంటే థ్యాంక్ యూ రాజకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అంజీ మాస్టర్, ఆయనతో నేను గతంలో ఒక 2 సినిమాలు పనిచేశా. చాలా ఎనర్జీ. ఒక సందర్భంగా చెప్పాలంటే మైక్లన్నీ కూడా వణికించేస్తుంటాడు అంజీ మాస్టర్. వచ్చాడంటే స్పీకర్లు అవసరంలా, మైకులు కూడా అవసరం లేదు నిజం చెప్పాలంటే. చెవులు ఆడిస్తాడు. అంతేకాకుండా ఓన్లీ ఫైట్స్ అని కాకుండా తను కంపోజ్ చేసుకుంటాడు సీన్ని, ఎలా డ్రైవ్ ఉంటే బాగుంటుంది అని. నిజంగా థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, సూపర్. ప్రతిసారి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందులో ఇస్తర్ గారి చెల్లిగా రక్షా అని ఒక అమ్మాయికి యాడ్ చేసింది. నిజంగా ఒక చోట నుంచి పైనుంచి ఒక 2 ఫ్లోర్లు దూకేయాలి. ఎక్కడ రోప్స్ కానీ ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ సేఫ్టీ చూసుకోకపోయినా జెన్యున్గా తను అంతగా ఎఫర్ట్ పెట్టి, ఒక సందర్భంలో చెప్పాలంటే సరైన ప్రాపర్ సేఫ్టీ లేకపోతే తను చేశానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మన సినిమాలో ప్రతి క్యారెక్టర్ అవసరం, ప్రతి టెక్నీషియన్ అవసరం. అందులో కీలకమైన టెక్నీషియన్స్ మా జేపీ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు, అలాగే ఎడిటర్ సాయి తల్లూరి గారు. సాయి తల్లూరి గారు అంటే హనుమాన్ అనే సినిమా పెద్ద హిట్. అయినా అంత హిట్ సినిమా చేసి కూడా ఆయన ఏమి సినిమా సైజ్ నుంచి కానీ సినిమా యొక్క బడ్జెట్ గురించి కానీ నేను ఆలోచించకుండా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత టైం ఇచ్చి బాగా కోఆపరేట్ చేశాడు సాయి తల్లూరి గారికి. థ్యాంక్ యూ. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు, ఆయనకు కూడా 4 సాంగ్లు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 4 సాంగ్స్ అంటే మంచి మ్యూజిక్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇవ్వచ్చు అని. కానీ ఉన్నది ఒకటే సాంగ్ అంటే ఒక్క సాంగ్ అని కూడా 4 సాంగ్లుగా ఫీల్ అయ్యి అంతే ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా జేపీ గారి కోసం చెప్తాంటే సాఫ్ట్వేర్లో ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడే సాఫ్ట్వేర్ ఫార్మాట్ ఉంటుంది, జేపీజీ ఫార్మాట్ అంటాం. అంటే ఏంటంటే అన్నిటికీ అప్లికబుల్, అన్నిటికీ ఓపెన్ ఫైల్. అలాగే ఆయన ఒక్క డైఓపే కాదు, అన్నిటికీ ఆయన అప్లికబుల్గా ఉంటాడు, అన్నింటిలో కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. నిజంగా థ్యాంక్ యూ జేబీజీ. నేను ఎప్పుడు జేబీజీ ముద్దుగా పిలుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఇచ్చే కోఆపరేషన్ కేవలం డిఓపి డైరెక్టర్ కాకుండా మా ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ స్నేహానికి విలువిస్తూ, ఆ ర్యాపో డెవలప్ చేస్తూ అంతే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా నేను చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు, బట్ మీ టైంని, మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేయను. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ విష్ చేసినందుకు, బ్లెస్ చేసినందుకు, ఈ చైల్డ్ అందరికీ నచ్చిందని చెప్పారు. నిజంగా చెప్పారు, నమ్ముతున్నాను. నేను నన్ను హైలో వచ్చకుండా జెన్యున్గా చెప్పాను, నమ్ముతున్నాను. మా సురేఖవానికి అంతకుముందు ఒక సందర్భంలో మ్యామ్ చూపించాను, అప్పుడే చెప్పారు ఇది కుమ్మేస్తా జీవి గారు, మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చని. ఇలా అందరూ కూడా మాకు విషెస్ ఇచ్చారు. నిజంగా దానికి థ్యాంక్ యూ చెప్తూ అందరికీ మరోసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ, మా టీం అనిల్ కుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు ఇక్కడ ఉన్నారో లేదు, ఎంవి మహేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు మేము వెనకాల ఉన్న వ్యక్తులం. మేము బిహైండ్ స్క్రీన్ ఉంటాయి, రకరకాల టైమింగ్స్, రకరకాల కష్టాలు, రకరకాల జర్నీ, ఇవన్నిట్లో కూడా అమరావతి అనే జర్నీలో వాళ్ళందరూ కూడా జర్నీ చేసి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఇక ముఖ్యంగా నేను ముగించేస్తాను. ముఖ్యంగా ఈ కథ అమరావతికి ఆహ్వానం అనేసరికి చాలామంది కాల్ చేశారు, ఇది పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి ఉంటుందేమో అని. ఎక్కడ పాలిటిక్స్ లేదు,
ఎక్కడ ఏ ప్రాంతం కోసం సమస్య లేదు. ఇది కేవలం ఒక 2.5 అవర్స్ ఎంగేజ్ చేయడానికి, 2.5 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే మేము చేసాం. ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి ఒక బ్యూటిఫుల్ సౌండ్ని, బ్యూటిఫుల్ విజువల్స్ని, బ్యూటిఫుల్ కంటెంట్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఆడియన్కి ఏం కావాలో అది మాత్రమే చేసాం. డెఫినెట్గా అందరూ థియేటర్స్కే రండి, ఎవరి డెసిషన్ ఇన్వాల్వ్ కాకండి. మీరు అందరూ మంచి డెసిషన్ మేకర్స్ ఉంటారు మీలో. కనుక ఏ రివ్యూస్ని ప్రివ్యూస్ని నమ్మకుండా మీకు మీరుగా ట్రైలర్ నచ్చి, ప్రోమో నచ్చి, పోస్టర్స్ నచ్చినప్పుడు థియేటర్స్కి వచ్చి సినిమాను చూసి ఒక మంచి కళాకారుల్ని ఎంకరేజ్ చేసేందుకు మీరు అందరూ మంచి మనసుతో వస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ఇలా జనం రావాలి అంటే దానికి ముఖ్య పాత్ర మీడియా. మీడియా సపోర్ట్ చేయకుండా, మీడియా ఇన్వాల్వ్ కాకుండా ఏ సినిమా సక్సెస్ కాదు. మీడియా అంటే సినిమా ఇండస్ట్రీలో అది కూడా ఒక క్రాఫ్టే. ఎవరో మీడియోగ్రఫీ వచ్చినప్పుడు జర్నలిస్ట్ అవుతాను, ఫిల్మ్ జర్నలిస్ట్ అవుతాను రారు. వాళ్ళు ఏదో హీరో అవుతామనో, డైరెక్టర్ అవుతామనో, ఏదో ఒక క్రాఫ్ట్లో ఉంటామని వస్తారు. సర్వైవల్ ప్రాసెస్లోనో లేకపోతే జర్నీ ప్రాసెస్లో మీడియాలో ఉంటారు. కనుక మీరు వేరు కాదు, అంతా ఒకే క్రాఫ్ట్లో ఉన్నాం. సో మాకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కనుక మీడియా కూడా మాకు ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి మా కంటెంట్ని జనం దగ్గర రీచ్ అయ్యేటట్టు సపోర్ట్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అశ్విన్ బాబుకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ యాక్చువల్గా సంజయ్ గారి గురించి బాగా చెప్పాలి. ఎందుకంటే సంజయ్ గారితో నేను ప్రీవియస్లీ ఒక మూవీ చేశాను. ఎంత డెడికేటెడ్ యాక్టర్స్ అంటే ఈరోజు కూడా జస్ట్ నిన్నే అనుకుంటాం మీకు కాల్ చేసాం, ఏదో ఒక రకంగా మీతో పాటు కంట్రిబ్యూట్ చేయాలి. ఈ సినిమా యొక్క కలర్, సినిమా యొక్క స్మెల్, ఈ సినిమా ఎన్విరాన్మెంట్ని నేను షేర్ చేసుకోవాలి, ఆ స్టేజ్ని నేను షేర్ చేసుకోవాలని వచ్చేసారు. నిజంగా ఏ టైంలో చెప్పినా, ఎలా చెప్పినా ఏమీ అడగకుండా ఎస్ ఈ సినిమాలో నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్న రఘుబాబు అన్న థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ. ఓకే, సో నౌ లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ శివ కంఠంనేని గారు.